నేను సౌలు చేత నాశనం అవుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోవుతును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులో నన్ను వెతుకుట మానుకును గనక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందుననుకునేను. ఇక్కడ దావీదు ఏమనుకుంటున్నాడండి? నేను one day or some other day, it is sure that I am going to be killed by the king Saul. ఇవాళ కాకపోయినా రేపేలా కానీ నేను ఇక్కడ ఉంటే మాత్రము సౌలు చేత నేను చంపబడతాను కనుక ఐ విల్ గో టు ద ఫిలిస్టీన్ ప్లేస్ అండ్ టేక్ రెఫ్యూజ్ దేర్. అది దావీదు చేసిన మొట్టమొదటి తప్పిదము. ఓకే, ఇతను అనాయింట్ అయినాడు, సమయం ద్వారా అభిషేకించబడిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే అన్ని కష్టాల్లో కూడా దేవుడి దానికి సహాయం చేస్తూ వచ్చాడండి. రైట్ ఫ్రమ్ 16th చాప్టర్లో హీ వాజ్ అనాయింటెడ్ బై ద సమూయేల్ ప్రవక్త ద్వారా. 16వ అధ్యాయంలో ఇతను అభిషేకింపబడ్డాడు. 17వ అధ్యాయంలో గొలియాతు మీద విజయం. నెక్స్ట్ చాప్టర్ ఆఫ్టర్ అనాయింట్మెంట్. ఆ తర్వాత 18వ అధ్యాయంలో యోనాతానుతోని ఫ్రెండ్షిప్, ఏ కవెనెంట్ బిట్వీన్ జోనతాన్ అండ్ డేవిడ్. 19వ అధ్యాయంలో సౌలు ఈట విసిరితే దావీదు తప్పించుకున్నాడు, దేవుడు తప్పించాడని. 24వ అధ్యాయంలో కానీ 26వ అధ్యాయంలో కానీ సౌలు 2 సార్లు దావీదు చేతిలో పడ్డాడు. దావీదుకు చంపేందుకు 2 times డేవిడ్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు కిల్ సౌల్. కానీ యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను చంపకూడదన్న ప్రిన్సిపల్ దాంతో డేవిడ్ డిడ్ నాట్ కిల్ సాల్. అంటే దావీదులో దేవుని భయము ఉన్నది ఎప్పటి వరకు? రైట్ ఫ్రమ్ అనాయింట్మెంట్ 16th chapter to 27th chapter, David was following the God's commands. దేవుడు అతన్ని రక్షిస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా 27th chapter లో ఇక్కడ దావీదు ఒక సోమర్సాల్ట్, ఒక యూటర్న్. He lost the faith in the God 100%. 100% David lost faith in the God. దేవుని యందు కంప్లీట్ గా విశ్వాసం కోల్పోయాడు దావీదు. దేవునికి తన వీపు చూపిస్తూ పరిగెత్తుతున్నాడు దేవుని దగ్గర నుంచి. He's running away from the God. A total rebellion against God. దావీదు ఏమంటాడండి అక్కడ 27:1 ఎంతమంది చదివాం కదా, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమని నేను సౌలు చేత నాశనం అవుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనుడు గనుక నేను అతని చేతుల నుండి తప్పించుకుని అనుకొని లేచి తన ఎద్దరున్న 600 మందితో కూడా ప్రయాణం. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు we lose faith on the Lord. దైవజనుడైన దావీదుకే ఆ సంగతి ఇది వచ్చిందంటే మనం ఎంతండి? సమ్ టైమ్స్ we also lose faith on the God. ఏంది ఇన్నిసార్లు 50 ఏళ్ల నుంచి గుడికి వస్తున్నా నేను, ఏం చేశాడండి దేవుడు? ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు అన్ని ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, సమస్యలు అట్లే ఉన్నాయి అని కొన్నిసార్లు దేవుడు చేసిన వాగ్దానాలు మనకు, మందిరానికి వస్తాం మనం, కొన్ని వాగ్దానాలు దేవుడు మనకు చేస్తాడు మన విషయంలో, మన పిల్లల విషయంలో.
ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోతాము. మర్చిపోయి దేవుని మీద సార్ట్ ఆఫ్ రెబిలియన్. కొంతమంది గుడికి రావడం మానేస్తారు దేవుని మీద అలిగి. నక్క నీళ్ళ మీద అలిగితే, చెరువు మీద అలిగితే దానికే కదా లాస్. ఎక్కడ పోయి నీళ్ళు తాగుతుంది మరి? కొంతమంది అలుగుతారు. మరి వీళ్ళారా, ఇక్కడ దావీదు కొన్నిసార్లు తిరుగుబాటు మనం కూడా చేస్తాం. డైరెక్ట్ చేయమనుకోండి, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా సమ్టైమ్స్ we keep losing faith in the God. ఇక్కడ కూర్చున్న అందరు చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను ఎప్పుడు కానీ దేవుని మీద నేను ఈ అభాండాలు వేయలేదు, నేను దేవుని మీద నేను తిరుగుబాటు చేయలేదు, దేవుని మీద నేను విశ్వాసం కోల్పోలేదని. అంటే నీ క్రియల ద్వారా నీకు తెలియకుండానే నువ్వు కొన్నిసార్లు దేవునికి అగ్నేసుకొని పోతుంటావు. నీ ఉద్దేశాల్లో, నీ తలంపుల్లో. కనుక నేను ప్రతిదానికి ఇప్పుడు మరేమో గారు చెప్పండి, నాకే సమస్య లేదు అంటే అది ఆత్మ ఇది వంచం తప్ప ఇంకేం కాదు. అది నాకేమి ఇది లేదు, సమస్య లేదు. నా ఉద్దేశం, ఇప్పుడు నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరు దేవునికి సమ్ టైమ్ ఆర్ అదర్ దేవునికి అగెనిస్ట్గా పోయి ఉండొచ్చు. మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మనం తలంపుల మీద మనకి ఎక్కడ కంట్రోల్ ఉంటుందండి? ఉండదు. ఒకవేళ పాత నిబంధనలో ఉన్న ద ప్రిన్సిపల్, ఇఫ్ అట్ ద గాడ్ ఇంప్లిమెంట్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, మనమందరం రాళ్లతో కొట్టి చచ్చిపోయినారు. ఇప్పుడు అంటే వాడు పుల్ల లేకుంటానికి పోయినండి, రాళ్లతో కొట్టి చంపినండి ఇశ్రాయేలీలు అన్నం తింటందుకు. విశ్రాంతి దినంన ఇంట్లో ఇది లేదు, పొయ్యి మీద పొయ్యి ముట్టిస్తామంటే కట్టెలు లేకపోతే జస్ట్ ఫీడ్ హిజ్ స్టమక్. ద ఫెలో వెంట్ అవుట్ ఫర్ కట్టెలు వేసుకుంటానికి పోతే రాళ్ళతో కొట్టి చంపేసిందండి. ఇప్పుడు మనం ఒకవేళ నిజంగా ఆ రూల్ ఉంటే, మీ విషయం నాకు తెలియదు కానీ డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ స్టాండింగ్ హియర్. నేను ఎప్పుడో చచ్చిపోయిండేవాడిని. ఒకవేళ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ were implemented in this age, in this time. ప్రియులారా, అయితే మనము ఏదో విధంగా అవిధేయత దేవునికి చూపించి ఉండవచ్చు. అందుకోసమే దేవుడు అనంత జ్ఞాని, ఈజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ లో దేవుడు మనకు ఈ దేవుని బల్ల ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుని బల్ల? మన దిద్దుబాటు గురించి. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి ఆ బల్ల దగ్గరికి రావాలని దేవుడు ప్రభువు బల్లను పెట్టాడు. దాని గురించే నువ్వు తెలిసి తెలియక చేసిన పాపాలు ఎన్నో. అయితే దేవుడు కూడా, ఇక్కడ దావీదు కూడా అదే రాజైన ఆకీష్ దగ్గరికి వచ్చిండు. అత్యంత దిగజారిన పరిస్థితిలో దేవుడు దావీదు ఇక్కడ మనకు కనబడతాడు. మొత్తం ఈజ్ లాస్ట్ హిస్ ఫెయిత్ ఇన్ ద గాడ్. ఈయన దేవుని యొక్క ప్రొటెక్షన్ ను డౌట్ పడుతున్నాడు. ఇక్కడ 16వ అధ్యాయంలో సమయంలో మొదటి 16లో దావీదు ఎప్పుడైతే అభిషేకిస్తాడో ఏమంటాడండి ఆయన సమయంలో, యు ఆర్ గోయింగ్ టు ద ఫ్యూచర్ కింగ్. ఆ వాగ్దానం ఎందుకు నమ్మలేదు దావీదు? ఎందుకు మారిపోయాడండి ఆ ఆకీష్ దగ్గరికి? ఫిలిస్తీన్ రాజు. అది కూడా ఎందుకు ఆయన నెమ్మది కోల్పోయాడు? దేవుని వాగ్దానాలు ఎందుకు ఇదైపోయాడు అతను? అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో 21, 22, 23 వచనంలో తర్వాత చూడండి మీరు. అక్కడ అపొస్తలుడైన మన పౌలు గారిని బంధించి రోమాకు తీసుకెళ్తుంటారు షిప్ లో. 15వ అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో భయంకరమైన తుఫాను, ఎదురు గాలి, చాలా భయంకరమైన తుఫాన్లో ఓడ కొట్టుకుంటూ బద్దలైపోతుందండి. ఓడ
అందులో ఉన్నోళ్ళందరూ ఇక మేము బ్రతుకుతారా, మనకు రాయబడి ఉంటుంది ఆ మాట, తర్వాత చదవండి మీరు. మేము బ్రతుకుతామనే నమ్మకం లేదు. ఓన్లీ పర్సన్ హూ హ్యాడ్ ఏ కాన్ఫిడెన్స్ వాజ్ ద పాల్. ఎందుకంటే పాల్కు చెప్పిండు దేవుడు, పౌలా నువ్వు అగ్రిపా ఎదుట నువ్వు నా సాక్ష్యం నువ్వు చెప్పావు, అండ్ యూ హ్యావ్ టు గివ్ ఎవిడెన్స్ బిఫోర్ ద సీజర్ ఆల్సో. కైసర్ ఎదుట నువ్వు సాక్ష్యం చెప్పాలి నా గురించి. కైసర్ ఎక్కడ ఉన్నాడు? కైసర్ రోమాలో ఉన్నాడు. రోమాకు పోతున్నాడు. చంపేస్తాడు ఆ దేవుడు పౌలుని ఈ మధ్యలో? దేవుని మాట నిరర్థకం కాదా? భూమి ఆకాశాలు గతించినా నా మాటలు గతించేవని దేవుడు చెప్పిండండి. దావీదు ఎందుకు నమ్మలేదు? పౌలు నమ్మిండి. ఇక్కడ వాళ్ళు ఓడలో ఉన్న సామానంతా తీసి they were throwing all this luggage into the sea. సరుకులన్నీ పడేస్తున్నారు, చచ్చిపోతున్నవి ఏమేమంటే పౌలు కీర్తనలు వాడుకుంటా ఉన్నాడండి. పౌలుకు తెలుసు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ బిఫోర్ ఐ గివ్ మై ఎవిడెన్స్ బిఫోర్ సీజర్. కైసర్ ఎదుట నేను చెప్పాల్సింది దేవుడు నన్ను చెప్పుకున్నాడు కనుక నన్ను దేవుడు బ్రతికిస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ దట్ పౌల్ హ్యాస్ గాట్. పేతుడు చెరసాల్లో వండుకున్నాడండి. ఇటొక సైనికుడు, ఇటొక సైనికుడు, ఇద్దరి మధ్యన పేతుడు పండుకున్నాడు. సంఘం ప్రార్థిస్తున్నది. పొద్దున్నే పేతుడికి ఎగ్జిక్యూషన్ ఉన్నది. ఉరి తీస్తారు పేతుడిని. ఏ రోజు చేస్తున్నాడు ఆ పని. పండుకున్నాడండి హాయిగా. దూత వచ్చి తట్టి లేపాడు అని చెప్పి రాయబడి ఉంటుంది అక్కడ లూకా సువార్త. ఎందుకంత కాన్ఫిడెన్స్ గా పండుకున్నాడు పేతురు గారు? ఎందుకంటే దేవుడు పేతురుకు చెప్పాడు, పేతురు నువ్వు ముసలిగా అయిపోయినాక నిన్ను మోసుకపోతారు, నీ ఇష్టం కాని చోటుకు నిన్ను మోసుకెళ్తారు అని దేవుడు వాగ్దానం చేశాడు అక్కడ పేతురు. మరి ఆ వాగ్దానం పూర్తి కావాలి కదా. పూర్తి కాకముందు హీరో చెప్తాడు ఆ పేతురుని. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నదండి వాళ్ళకు. మరి దావీదుకి ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ పోయింది? ఇక్కడ దావీదు అంటాడు, ఒక రోజు కాకపోతే ఒక రోజు ఖచ్చితంగా డెఫినెట్లీ సౌల్ ఈజ్ గోయింగ్ టు కిల్ మీ. ఈ కష్ట సమయంలో దావీదుకు దేవుని వాగ్దానాల మీద, సమూయేలు అభిషేకం మీద పూర్తి నమ్మకమైంది. ఒకటే తెలుసుకున్నాడు, సౌలు బ్రతికున్నంత కాలము నేను రాజు కాను. సౌలు ఎప్పుడు చచ్చిపోవాలా, నేను ఎప్పుడు రాజు కావాలా, ఇదంతా బట్టి ఇదే. లెట్ మీ సేవ్ మై లైఫ్, ఇక్కడ ఉంటే ఎప్పుడో నన్ను చంపుతాడు అని చెప్పి ఎక్కడికి పోయాడండి ఈయన? ఫిలిస్తీన్ల ప్రదేశానికి పోయి ఆకీష్ దగ్గర ఆయన శరణ్ ఉంటాడు. ప్రతి ఒక్కరు చెప్పారు, సమూయేలు చెప్పాడు, యు ఆర్ గోయింగ్ టు బి కింగ్. అండ్ మన 23వ అధ్యాయం మొదటి సామెతలు 23, 16, 17లో యోనతాను చెప్పాడు నువ్వు ఒక రోజు రాజు అవుతావని. 24, 20 సౌలు చెప్పాడండి, నాయన దావీదా నువ్వు ఒక రోజు రాజు అవుతావు. ఎప్పుడు ఆ గోలో ఎప్పుడైతే సౌలు ఉన్నాడో ఈయన పోయి ఆయన వస్త్రప్రేములు పూస్తాడో దావీదు అంటాడు, నా ఏలినవాడా సౌలా నన్ను ఎందుకు తరుముతున్నావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నేను ఒక మిన్నెల్లి, నేను ఒక అల్పుని, నన్ను తరుముతున్నావేంది అన్నప్పుడు సౌలు అంటాడు, నాయన దావీదు ఒకసారి చదవండి 24, 20. నిశ్చయముగా నీవు రాజు ఒకదువని, నిశ్చయంగా నువ్వు రాజు అవుతావని, ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడి ఉన్నది నాకు తెలియదు. ఎవరంటున్నారు ఆ మాట? సౌలు అంటున్నాడు అండి. బద్ధ శత్రువైన సౌలు అంటున్నాడు, నువ్వు రాజు అవుతావు దావీదా. నాయనా దావీదా నువ్వు నన్ను నిస్సందేశం చేసుకోకు, నువ్వు రాజు అవుతావు అని చెప్పి దావీదుకు చెప్తున్నాడు సౌలు. అదే 25:13లో అబిగేల్ చెప్తున్నది. 25:30
అబిగేల్ ఎవరు? దావీదుకు అప్పటికి పెళ్లి కాలి ఆమెతోని. ఆమె చెప్తుంది నువ్వు రాజు అవుతావు అంటే దేవుడు సమూయేలు ద్వారా, జోనాతాను ద్వారా, సౌలు ద్వారా, అబిగేల్ ద్వారా మాటి మాటికి ఈజ్ ప్రాంప్టింగ్ డేవిడ్ అబౌట్ హిస్ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ కింగ్ అని దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా ఆయన ఇచ్చేస్తుంటే ఈయన నమ్ముతలేడు. నాట్ ఎట్ ఆల్ బిలీవింగ్. దేవునికి తెలుసు దావీదు యొక్క కృంగుదల తెలుసు. అందుకోసమే వేరే వేరే వారతో చెప్పిస్తున్నాడు దేవుడు, నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అవుతావు. అయినా కానీ ఆయన వింటలేడు. నమ్మకం పోయింది, దేవుని మీద నమ్మకం పోయింది. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అంతే. దైవజనుడు చెప్తాడు, మా దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మంచి దినాలు వస్తాయి. నమ్మం. కొన్ని వాగ్దానాలు దేవుడు చేస్తాడు. మనం బైబిల్ చదువుకుంటే కొన్ని మనకు వాగ్దానాలు వస్తాయి మనకు, కానీ నమ్మం. మనం దేవుని మీద అంత విశ్వాసం ఉంచాం, మనం లైట్గా తీసుకుంటాం. మనం పిల్లారా, దావీదు మొదటి చేసిన తప్పు ఆకీషు దగ్గరికి పోయాడు, ఎందుకంటే దేవుని మీద విశ్వాసం కోల్పోయాడు. రెండవదిగా దావీదు ఈ 2వ వచనంలో చదివిన 27:2లో కూడా అతను పోయి ఎవరి దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు? ఫిలిస్తీయుల దగ్గర. ఫిలిస్తీయులు ఎవరండి? రైట్ ఫ్రమ్ ద డే వన్ దే ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ ద గాడ్స్ పీపుల్. అయ్యారు బద్ధ శత్రువులు. ఇప్పటికీ 2025లో చెప్తే ఇదే మాట చెప్తున్నాను నేను. బద్ధ శత్రువులు గాడ్స్ పీపుల్, ఇస్రాయేలైట్స్ కి. అక్కడికి పోయి ఆకీష్ దగ్గరికి పోయి ఈయన అక్కడ ఆశ్రయం పొందుతున్నారు పిల్లరా. అయితే ఈ గాతు రాజైన ఈ 17వ అధ్యాయంలో గాతు వాడైన గొలియాతు అని రాయబడి ఉంటుంది. ఈ గాతు పట్టణం వాడే గొలియాతు. గొలియాతును 36వ అధ్యాయంలో చంపినప్పుడు ఏమన్నాడు దావీదు? గుర్తుందా ఎవరికన్నా? సండే స్కూల్ స్టూడెంట్స్, ఫిలిస్తీయులు గురించి ఏమన్నాడు ఆ మాట? సున్నతి లేని ఫిలిస్తీయులు. ఆఫ్టర్ ఆల్ అన్సర్కంసైజ్డ్ ఫిలిస్టీన్స్. నా మీదకి వస్తారా? దేవుని ప్రజల మీదకి వస్తారా మీరు? ఇప్పుడు ఏం చేసింది దావీదు? 17వ అధ్యాయంలో ఛాలెంజ్ గొలియాత్. 17:36 మాట రాసి ఉంటుంది, సున్నతి లేని ఫిలిస్తీయులారా. అదే సున్నతి లేని ఫిలిస్తీయుల దగ్గరికి 27వ అధ్యాయంలో డేవిడ్ వెంట్ అండ్ టుక్ రెఫ్యూజ్. వాట్ ఏ కాంట్రాస్ట్. అభిషేకం పొందిన వ్యక్తి, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ఇస్రాయల్, going to a Gentile king, taking refuge. పిల్లరా, ఇక్కడ అయితే తనకు ఇంకొక, ఇప్పుడు ఇదే మనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురుతాయి. నా సహా విశ్వాసి, నాకు రుచితోని నాకు ఏదో కొంచెం సమస్య వచ్చింది. సమస్య వస్తే మేము ఇద్దరం కలిసి పరిష్కరించుకోము. నేను ఎక్కడికి పోతా? అన్యుని దగ్గరికి పోతా. పోయి వాని సహాయం కోరుతా, వాడిని జర సరిచేయబ్బా, మనతో నాకు పెద్ద ప్రాబ్లమాటిక్ అయిపోయిన వాడు. ఇది జరుగుతుంది మన లైఫ్లో కూడా. నువ్వు ఒక ఇశ్రాయేలీను నమ్మలేదు. యు ఆర్ బీయింగ్ ఏ జ్యూ, యు డిడ్ నాట్ బిలీవ్ ఏ జ్యూ. సౌలు ఒక యూదుడు, దావీదు ఒక యూదుడు. But you went to a Gentile man, king called Achish. నీకు ఉంటే నువ్వు దేవుని దగ్గర విచారణ చేయవా? నువ్వు ఎక్కడికి పోతావు? నువ్వు నీ శత్రువు దగ్గరికి పోతావు. నువ్వు
ఈయన నేను అటాక్ చేసేందుకు, ఈయనను నేను మోరల్లీ డౌన్ చేసేందుకు ఐ విల్ గో అండ్ కాంటాక్ట్ ద అదర్ పీపుల్. నేను బీజేపీ వాళ్ళ దగ్గరికి పోతా, నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి పోతా. ఈ పాస్టర్ గారు ఇక్కడ చేస్తున్నారండి అని నేను ఆ పాస్టర్ గారి గురించి నేను మాట్లాడుకోలేమా? రీకన్సిలియేషన్ లేదా? ఒక క్రైస్తవునిగా నువ్వు అక్కడికి వెళ్తావా? నువ్వు నీ శత్రువు దగ్గరికి పోతావా? నువ్వు ఇక్కడ దావీదు చేసే పని అదే అండి. ఆకీష్ దగ్గరికి పోయాడు. ఇంకా పోయి అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఆకీష్ను సంతోషపరుస్తున్నాడు. అంటే మనము సమస్యలు మనం పరిశీలకుండా మనం సాతానుకు మనము సంతోషపరుస్తున్నాము. అన్యుల దగ్గరికి పోయి, జంటైల్స్ దగ్గరికి పోయి మనము సాతాను విధంగా మనము సంతోషపరుస్తున్నాము. నువ్వు తప్పుడు గుంపు దగ్గరికి వెళ్ళుడేది మొదటి తప్పు. మొదటి కీర్తన మొదటి వచనంలో రాయబడి ఉంది ఆ మాట. ఆయన రాస్తాడు, దావీదు ఏం రాస్తాడండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యంతో కూర్చుని చోట కూర్చుండక. నువ్వేం చేస్తున్నావా? ఇప్పుడు దుష్టుల దగ్గరికి వెళ్ళావు, పాపుల దగ్గరికి వెళ్ళావు, అపహాస్యాలు ఉన్న చోటికి వెళ్ళావు. నువ్వు కూడా అలాగే తయారవుతావు. నువ్వెప్పుడైతే వీళ్ళ దగ్గరికి వెళ్తావో, ఈ గుంపుల దగ్గరికి వెళ్తావో, యూ విల్ ఆల్సో బికమ్ ఏ స్ట్రాంగ్ఫుల్ పర్సన్. అపహాసులు జరగకపోతే నువ్వు అపహాసకుడు అయిపోతావు. దావీదు చేసిన పని అదే పని చేశాడు. దేవుని యందు విశ్వాసం కోల్పోయింది. అయితే ఇక్కడ మూడవ తప్పు ఏం చేశాడు దావీదు అంటే 16 నుంచి 27 వచనం వరకు 27, 28 రోజుల్లో దావీదు ఒక్కసారి కూడా దేవునికి ప్రార్థన చేయలేదు. అంతకుముందు వాడిని చంపటానికి పోతున్నా, నేను ఎవరిని ఆ ఫిలిష్తీయుల మీదకి పోదునా అని చెప్పి దేవుని యొక్క విచారణ చేసేవాడు దావీదు. దేవుడు అనేవాడు, పో, నీ చేతికి వాడిని అప్పగిస్తున్నాను. కానీ ఇక్కడ ప్రార్థన మర్చిపోయాడు దావీదు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం దేవుని మీద కోల్పోతావో, నువ్వు చేసే తప్పుడు పనులు కూడా ఇవే. అది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. నువ్వు దుష్టుల దగ్గరికి వెళ్తావు, నువ్వు అపహాసుల దగ్గరికి వెళ్తావు. వెన్ యూ లూజ్ యువర్ ఫెయిత్ ఇన్ ద గాడ్, దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. వెన్ యూ లూజ్ ఫెయిత్ ఆన్ గాడ్. నువ్వు దేవుని మీద విశ్వాసం ఎప్పుడైతే కోల్పోతావో ప్రతి చోట నువ్వు దిగజారిపోతావు. ఇక్కడ దేవుని ఒకసారి కూడా విచారణ చేయలేదు. 27వ అధ్యాయము 8వ 9వ వచనం చదవండి ఒకసారి. దావీదు ఇంకేం చేశాడక ఆకీష్ దగ్గర శరణ్ పొందిన తర్వాత? దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురమున్న కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషీరీయుల మీదకు, గెజీరీయుల మీదను, అమాలేకుల మీదను పడి ప్రయాణస్తులు పోవు మార్గమున తూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్తులను హతము చేసి మగవాడినేమి ఆడవాడినేమి ఎవరిని సజీవులుగా విడవక. ఇక్కడ ఒక్క నిమిషం. ఈయన ఏం చేశాడండి? ఏ దేశస్తులు వారు? గెషీరీయులు, గెజీరీయులు, అమాలేకీయులు. వీళ్ళ మీద పడి మగవాళ్ళనేమి, ఆడవాళ్ళనేమి, పిల్లలనేమి తక్కువని చంపేశాడండి దావీదు. చాలా మట్టుకు యుద్ధంలో మగవాళ్ళను చంపి ఆడవాళ్లను, పిల్లలను చెరబట్టబోతాడు, బందీలుగా తీసుకుపోతాడు. కానీ మన దావీదు గారు చేసిన పని ఏంటి? ఇక్కడ ఆడవాళ్లను, మగవాళ్లను, పిల్లల్ని అందరినీ ఏం తప్పు చేశారండి వాళ్ళు? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఈ గెజీరీయులు, గెషీరీయులు, అమాలేకీయులు. నీకు ఎవరు చెప్పారు అక్కడ పోయి? దేవుడు చెప్పాడా వాళ్ళని పోయి చంపు అని? నీ అంతగా నువ్వు పోయి వాళ్ళ ఆస్తి అంతా కొల్లగొట్టుకొని నువ్వు తీసుకొచ్చుకున్నావు. యూ హ్యావ్ బికమ్ ఏ టెర్రరిస్ట్.
టెర్రరిస్టులు ఏం చేస్తారండి? కాశ్మీర్లో టెర్రరిస్టులు బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. అలా మూడు చచ్చిపోతారు, ఆవిడ చచ్చిపోతారు, పిల్లలు చచ్చిపోతారు, ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. ఒక తీవ్రవాదిగా తయారయ్యాడు దావీదు ఇక్కడ. దాని తర్వాత వచనంలో ఉంటుంది, అక్కడ ఏముంటుంది అది ఒకసారి చూడండి. అది 27 11వ వచనము. అలాగున దావీదు చేసి వచ్చాను. చాలండి. అలాగున దావీదు చేసి వచ్చినట్టు ఇలాగా చేస్తూ వచ్చిండిగా కంటిన్యూషన్ ఎన్నోసార్లు. కిల్లింగ్ లేడీస్, కిల్లింగ్ జాయింట్స్, కిల్లింగ్ చిల్డ్రన్, అలాగున చేస్తూ వచ్చిందని బైబిల్ చెప్తుంది. దావీదానికి ఇది శోభస్కరమా? హృదయానుసారుడు అయిన దేవుడికి హృదయానుసారుడు అయిన దావీదు ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక హంతకుని లాగా మారిపోయాడండి ఇక్కడ. నువ్వు దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతావో దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. వావి వరుసలు మర్చిపోతావు నువ్వు. చిన్న పెద్ద చూడవు, ఆడ మగ చూడవు, చిన్నపిల్లల పసికందులా చూడవు నువ్వు. When you lose faith in the God, when you lose faith in the promises of God, దేవుని వాగ్దానాల్లో నువ్వు ఒకవేళ నమ్మకం కోల్పోతివా నువ్వు దిగజారిపోతావు. ఇక్కడ దావీదుకు జరిగింది అదే జరిగింది ప్రియులారా. అలాగూ చేస్తూ వచ్చాడు. ఇంకేం చేస్తున్నాడు ఆయన? అబద్ధికుడుగా మారాడు. ఇంకా దావీదు చదవండి ప్రియులారా, 27:12. దావీదు తన జనులైన ఇశ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనుక అతడు సదాకాలం నాకు అది కాదు 27. ఇప్పుడు ఆకీష్కు తెలిసింది ఈ వార్త. కింగ్ ఆకీష్ కేమ్ టు నో దట్ డేవిడ్ raided some villages, killed people, looted the villages అని. ఇది ఆకీషు రాజు దావీదు పిలిచి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు 10వ వచనంలో? ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తిన దేశంలోకి చొరబడి రాని దావీదుని అడిగితే గిజీరుల మీద, అమాలేకీయుల మీద నువ్వు చొరబడివా అని ఎప్పుడైతే దేవుడు అడిగిండో అప్పుడు ఏమంటాడు దావీదు? యూదా దేశమునకు, యెష్షాయేలు దేశమునకు, కెనీయుల దేశమునకు దక్షిణంగా మేము ఒక ప్రదేశంలో చొరబడితిమి. ఏమండి? ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ ట్రూ? నేను యూదా దేశం దక్షిణంలో సౌత్ జూదాకు వెళ్ళానండి. నేను యూదా దేశం మీద పోయి అండ్ల చొరబడ్డాం మేము. అబద్ధము, పచ్చి అబద్ధము. ఈయన పోయి అమాలేకీయులు, గిజరీయులు, హిత్తీయుల మీద పోయాడు. ఈయన ఆకీషు చెప్తున్నాడు ఏంటి? నేను యూదా దేశంలో పోయాను. ఎందుకు ఆకీషు అట్లా చెప్తున్నాడు? బికాజ్ టు గెయిన్ ద ఫేవర్ ఆఫ్ కింగ్ ఆకీష్. ఫిలిస్తీన్ల రాజుకు చెప్తున్నాడు నేను యూదా దేశంలో పోయానంటే ద రాజు విల్ బి హ్యాపీ. ఓహో, నా శత్రువు అయితే యూదా వారి దగ్గర పోయినావా అంటే యూదులకు అగెనిస్ట్ గా పోతున్నాడు ఇక్కడ దావీదు. ప్రియులారా, దావీదు ఒక అభిషక్తుడైన రాజు. అప్పుడు ఆకీష్ అంటాడు అక్కడ 12వ వచనంలో, తన యందు బొత్తిగా అసహ్యపడినట్టు చేశాను గనుక, ఇశ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్టు చేశాను గనుక అతడు సదాకాలము నాకు దాసుడై ఉన్నాడు. దావీద్ బికమ్ ఏ సర్వెంట్, a slave to the Philistine Gentile king forever. దానికి దావీదు ఒప్పుకుంటున్నాడని. అభిషిక్తుడైన రాజు, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ఇశ్రాయెల్, ఒక అన్యుడైన రాజు ముందట దాసునని ఒప్పుకుంటున్నాడు. ఎంత ఘోరమండి, ఎంత దిగజారిపోయిందండి. దీనికి కారణము విశ్వాసం పోవడం దేవుని మీద. ఎంతకైనా దిగజారిపోతావు నువ్వు ఒక్కసారి దేవుని మీద నువ్వు విశ్వాసం కోల్పోతే.
వీళ్ళారా తన సొంత ప్రజల మీదకి కూడా వెళ్ళేటందుకు దావీదు సిద్ధపడాలి. ఇదే మాట 28వ అధ్యాయం మొదటి 2 వచనములో దావీదు చెప్తాడు ఆకీష్ రాజుతోని, వెన్ ఆకీష్ గోయింగ్ టు రైడ్ ద ఇశ్రాయేలైట్స్. దావీదు ఏమంటాడు ఆకీష్తోని 28:1-2, ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయవలనని సైన్యమును సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదుని పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకున్నగా, దావీదు నీ దాసుడినైనా నేను చేయబో కార్యం ఏదో. నీ దాసుడైనా నేను వస్తాను. ఎక్కడికి పోతావు దావీదు అంటే ఇశ్రాయేలు మీద యుద్ధానికి పోతున్నాడు ఆకీషు రాజు, ఫిలిష్తీయులు యుద్ధానికి పోతున్నాడు. నేను నీతోనే వచ్చి ఇశ్రాయేలు మీద నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఇక్కడ ఒక యూదుడైన రాజు దావీదు తన సొంత ప్రజల మీద యుద్ధానికి వెళ్తున్నాడండి, రెడీ అయినాడు అక్కడ. అయితే గాడ్ డజంట్ వాంటెడ్ దిస్ సిన్ టు బి కమిటెడ్ బై డేవిడ్. అందుకే ఈ దేవుడు ఏం చేశాడు, వేరే ఫిలిష్తీయుల సర్దారులకు ధైర్యం చెప్పాడు. వారు దే హావ్ స్ట్రిక్ట్లీ అబ్జెక్టెడ్ డేవిడ్ కమింగ్ అలాంగ్ విత్ దెమ్. ఆకీషుతో చెప్పాడు, రాజా దావీదును తీసుకుపోవద్దు. వాళ్ళకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చిన ధైర్యం అది. God doesn't want David to go and fight with his own people. అప్పుడు ఆకీషు రాజు అంటాడు, ఫిలిష్తీయులు అందరూ దే ఆర్ అబ్జెక్టింగ్, యు ఆర్ కమింగ్ విత్ మీ, సో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ప్లేస్. అదర్వైజ్ దావీదు గాన్ అండ్ ఫైట్ విత్ దిస్ ఇశ్రాయేలైట్స్. ఇంత దిగజారిపోవడండి ఇది. ఆయన ఈవెన్ ఎవరు చేయలేదు. ఈవెన్ మనము న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో చూస్తే ఈవెన్ సంసోన్ డిడ్ నాట్ డూ లైక్ దాట్. సంసోను 300 నక్కలకు తోకలకు డివిటీలు కట్టి ఫిలిష్తీయుల పొలాలన్నీ కాల్చిపడేస్తే మొత్తం ఫిలిష్తీయులు వచ్చేసి యూదా ప్రజల మీద వచ్చేసి మీ సంసోను ఇట్లా చేసిండు మనం చెప్పి, ఎక్కడుండి మీ సంసోను పడకరండి, అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు కిల్ హోల్ జ్యూస్ అని చెప్పి. అప్పుడు ఫిలిష్తీయులు అంటే యూదులు 3000 మంది యూదులు యోతాము కొండకు పోయి సంసోను కలుసుకొని, సంసోను నువ్వు ఏం చేశావయ్యా, ఇప్పుడు ఫిలిష్తీయులందరూ మనం చంపడానికి వచ్చారు నువ్వు చేసిన పనికి అంటే, అప్పుడు 3000 మందిని చంపడం ఒక లెక్క కాదు యూదుల్ని. సంసోను ఆయనకున్న శక్తి అసొంటిది. అయినా కానీ యూదుల మీద అతను ఒక మాట చెప్పలేదు. యూ వాంటెడ్ మీ టు హ్యాండ్ ఓవర్ టు ఫిలిస్టీన్, ఓకే డూ ఇట్, నన్ను కట్టేయండి, తీసుకుపోయి అప్పచెప్పండి, నేను వాళ్ళు ఏం చేస్తారో నేను చేసుకుంటా అంటాడు. అప్పుడు యూదులు ఆయనను కట్టేసి ఫిలిస్టీన్లకు అప్పచెప్తారండి. అప్పుడు దేవుడు శక్తిని ఇస్తాడు. దౌడ మొక్క ఇది గాడిద దౌడ తీసుకొని 1000 మందిని చంపేస్తారండి ఫిలిస్టీన్లు. దట్ ఈస్ డిఫరెన్స్. బట్ హీ డిడ్ నాట్ కిల్ ఎ సింగిల్ జూ. తన వారైన యూదులను, దేవుని ప్రజలైన యూదులను చంపలేదు సంసోను. సంసోను అంటే వాడే దేవునికి కట్టుబడి ఉన్నాడండి. ఇక్కడ దావీదు నేను రెడీ అంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఆకీషు దావీదును వెళ్ళిపోమన్నాడు, అతను వెళ్ళిపోయాడు. వీళ్ళారా దేవుడు కూడా దీర్ఘశాంతం వహిస్తాడు. మనం తిరుగుబాటు చేసినా, మనం దేవుని మీద అవివేద చూపించిన దేవుడు మన మీద దీర్ఘశాంతుడు. దేవునికి ఉన్న పేరు అదే దీర్ఘశాంతుడు. విల్ గివ్ లాంగ్ రోప్ టు అస్. ఇక్కడ కూడా దావీదును చాలా సహించాడు, చాలా సహనం చూపాడు దావీదు పైన. అందుకోసం ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. మన దీంట్లో అండి ప్రావర్బ్స్ లో ఒక మాట ఉంటుంది, 19:18 చదవండి, చదివి ముగించుకుందాం. సామెతలు 19:18లో దావీదు కొడుకు సొలొమోన్ గారు అంటారు ఆ మాట. సామెతలు 19:18 బుద్ధి వచ్చినట్లు నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు సావాలని కోరవద్దు. సేమ్ ఇదే చేశాడండి దేవుడు దావీదు విషయంలో.
శిక్ష వచ్చేటట్టు నీ కుమారుడిని శిక్షించు, కానీ వానిని చావాలని కోరదు నువ్వు. దేవుడు అదే చేశాడు దావీదును నాశనం చేయాలి కాదు, కానీ దావీదుకు శిక్షించాలని చెప్పేసి, అది కూడా మంచి శిక్ష అండి. 30వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది మొదటి 2 వచనాల్లో. దావీదు ఎప్పుడైతే వేరే చోటికి వెళ్తాడో, దావీదుకున్న సిక్లకు విలేజ్ ను అమాలేకీయులు వచ్చి దండెత్తి, దావీదు లేడు, దావీదుతో 600 మంది బయటికి వెళ్లారు. దీస్ అమాలకైట్స్ వచ్చి ది రేడెడ్ సిక్లగ్. అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. 30వ అధ్యాయము మొదటి సమయంలో 31. చదవండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదకు పడి కొట్టి దాన్ని తగులబెట్టి, భయం చేత అల్పులనేమి ధనులనేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక. నోట్ దిస్ పాయింట్ హియర్. దీస్ ఎవరండి? అమాలకేట్స్. నువ్వు పోయి ఏం చేశావు? 27వ అధ్యాయం 8వ 9వ వచనంలో నువ్వు అమాలేకీయుల్లో పోయి ఆడవాళ్ళను, పిల్లలను, మగవాళ్ళని అందరినీ నువ్వు చంపావు నువ్వు. ఇప్పుడు అమాలేకీయులు ఏం చేయాలండి? దావీదు విలేజ్కి వచ్చారు వాళ్ళు. దావీదు లేడు, ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు ఉన్నారు. మగోళ్ళు లేరు, ఆడోళ్ళు పిల్లలు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలా? అమాలేకీయులు ఏం చేయాలి? చెప్పిన అమాలేకీయులు యుద్ధవీరులండి వాళ్ళు. ఎక్సోడస్ 17వ అధ్యాయంలో రెఫీదీం దగ్గర ఇశ్రాయేలు మొదలు ఎదుర్కొన్నది ఈ అమాలకైట్సే. ఇప్పుడు వీరు సిక్లకు రేట్ చేస్తే దేవుడు అక్కడ కృప, దేవుడి దయ చూడండి ఎక్కడ ఇశ్రాయేల్ వారి మీద చంపక. క్లియర్ గా రాసి ఉన్నదండి, అండర్లైన్ దిస్ పాయింట్. చంపక. అసలు వాళ్ళు చంపాలి. నువ్వు నా భార్య బిడ్డలను చంపినావు, మా అందరి ఆడవాళ్ళని చంపినావు నువ్వు దావీదా. ఇప్పుడు నీ భార్యలు 2 భార్యలు ఉన్నారు. అప్పుడు దావీదు 2 భార్యలు ప్రజెంట్ ఉన్నారు అక్కడ. చంపాలి అని దేవుని కృప అండి. ఒక్క ఇశ్రాయేలును చంపనీయలేదు దేవుడు. వారిని చంపక తీసుకెళ్లిపోయారు. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. హిట్ ఫర్ టాట్ ఉండాలి కదండి. నువ్వు మా వాళ్ళని చంపితే నేను మీ వాళ్ళని చంపద్దా? కానీ ఇక్కడ దేవుడు అడ్డుపడ్డాడు. అక్కడ దేవుడు సెడ్ నో, యు కెనాట్ కిల్ మై పీపుల్. దావీదును అట్లా రక్షిస్తూ వచ్చారండి. దావీదు షోయింగ్ సో మచ్ ఆఫ్ అవిధేయత చూపిస్తున్నాను, కానీ దావీదు ప్రజలను కాపాడాడు దేవుడు. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో దావీదు తిరిగి వచ్చాడు 600 మందితోని. వెన్ హి సా హిస్ విలేజ్ వాజ్ బర్న్, అందరు లేరు, పిల్లలు ఆడవాళ్ళు అందరిని ఎత్తుకుపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అక్కడ బైబిల్ రాయమాటుంటే 30వ అధ్యాయంలో వారు ఎంతగా విలపించిందంటే ఇక శక్తి లేనంతగా విలపించిందట. అప్పుడు దావీదు చంపుదామని రాళ్ళు తీసుకున్నారండి వాళ్ళు 600 మంది. దట్ ఈస్ ద లోయెస్ట్ సిచ్యువేషన్ ఇన్ ద డేవిడ్స్ లైఫ్. తన వారే తనను చంపడానికి రెడీ అయినారు. అప్పుడు అక్కడ రాయబడిన మాట, 30వ అధ్యాయంలో రాయబడిన మాటలో అక్కడ ఏముంటుందంటే, చదవండి అక్కడ 37:8 అక్కడ దావీదుకు కనువిప్పు కలుగుతుందండి. నేను 30 అధ్యాయము 7-8 చదవండి. అక్కడ టైం అవుతుందండి. అయ్యగారు చూస్తా ఉన్నారు నన్ను. కనబడి తొందరగా ఏమండి? దావీదు దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. పిమ్మట దావీదు ఏపోదు తెమ్మని యాజకుడకు. ఏపోదు తెమ్మన్నాడండి. దావీదు ఎప్పుడు అడగలేదు. ఈ 6-7 అధ్యాయాలు ఎప్పుడు కానీ దేవుడు దావీదు డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఏపోదు. ఏపోదు అంటే అప్పుడు ప్రీస్టులు వేసుకునే పై అంగి. తెమ్మని అప్పుడు తెమ్మని యాజకుడకు అబీయేలుకు కుమారుడైన
అభ్యర్థారుతో చెప్పగా అభ్యర్థారు ఏకోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమి ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా వద్ద దావీదు విచారణ చేయగా ఇంతవరకు దావీదు విచారణ చెయ్యలేదు. 6 అధ్యాయాల్లో ఎక్కడ దావీదు విచారణ చేయలేదు. అమాలేకులను చంపిండు, గెజీరీలను చంపిండు, కెషీలను చంపిండు. ఎక్కడ దావీదు విచారణ చేయలేదు. ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో, తన భార్యను ఎత్తుకపోయారో అమాలేకులు, అది చూసి దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా అప్పుడు దేవుడు అనండి, నీకు అంతకుముందు గుర్తు రాలేదా? యెహోవా ఆఫీస్ దగ్గరకు పోయినప్పుడు గుర్తు రాలేదా? నీ దాసులను నువ్వు ఆఫీసర్ ఒప్పుకున్నప్పుడు దేవుడు గుర్తు రాలేదా? నువ్వు అబద్ధం మాట్లాడావు, నీకు గుర్తు రాలేదా? నువ్వు వేషధారణ మాటలు మాట్లాడావు, చేసేది ఒకటి చెప్పేది ఒకటి, హిపోక్రాట్ గా తయారయ్యావు నువ్వు. ప్లీజ్ సమ్ అదర్ పీపుల్. మనం కూడా ఒకసారి అట్లే తయారవుతాము. వాళ్ళని సంతోషపెడతాం, వీళ్ళని సంతోషపెడతానికి మా ఓటు నీకేనండి. బయటేమో కొట్లాడుకున్నట్టు చేస్తారు టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ. అక్కడ వేరుగా కలుసుకుంటారు. హిపోక్రాటిక్ పార్టీస్, వేషధారణ. ఇది దావీదు చేసింది వేషధారణ. బయట మంచిగానే ఉంటారు, సిస్టర్ బాగున్నారు, ఆ సిస్టర్ బయట తిరగంగానే మూతి దింపుతారో చేదు ఇస్తారు. హిపోక్రాటిక్ వేషధారణ దావీదు చేసింది అదే, వేషధారణ. కానీ ఇక్కడ 30వ అధ్యాయం 8వ వచనంలో ఇతను యెహోవా వద్ద విచారణ చేయగా 20వ వచనంలో సమస్తము యెహోవా అతనికి అప్పగించెను. సమస్తము. గాడ్ డేవిడ్ రికవర్డ్ ఆల్. ఉన్నదా రాసి అక్కడ 20-21లో 30-20 చదవండి. ఇక్కడ మనం కొంచెం పశువులకు ముందుగా వీటిని తొలిగి అలసట చేత దావీదును వెంబడించలేక బెషేరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది ఎద్దుకు దావీదు పోగా వారు దావీదును అతని ఎదురున్న జనులు ఎదుర్కొన్నట్టు బయలుదేరి వచ్చి దావీదు ఈ జనులు 20వ వచనం అండి. ఇట్లా వినట్టు తప్పు ఇంకెట్లా చెప్పండి, అసలే టైం అయిపోతుంది. మరియు దావీదు అమాలేకులను గొర్రెలన్నింటినీ వడ్లన్నింటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తన సొంత పశువులకు ముందుగా వీటిని తొలిగి 21 అలసట చేత దావీదును వెంబడించలేక నా పాయింట్ అక్కడ దొరుకుతలేదు. ఐ విల్ రీడ్ ఇట్. సమస్తము సంపాదించుకునేను అనే మాట రాసి ఉంటుందండి అక్కడ. David recovered all. పంతొమ్మిదవ వచనము, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతటిలో కొద్ది ఏమి గొప్ప ఏమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. రక్షించిన వాడు ఎవరినండి? యెహోవా. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద విచారణ చేస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తావో, దేవుడు నీవు కోల్పోయిన సమస్తమును నీకు తిరిగిస్తాడు. అది ఆరోగ్యం అయితేనేంది, ఆస్తి అయితే ఏంది, ఇంకేమైనా కానీ దేవుని యొక్క విచారణ చెయ్యి. నువ్వు ప్రే బిఫోర్ ద గాడ్, నీల్ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ ప్రే. గాడ్ విల్ provide you everything. Whatever you lost in your life, you will get back. Mark my words, you will get back everything like David got it.
ఆమేన్. అందరం ఒకసారి దేవుని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. ప్రియులరా, బైబిల్ ఒక బ్రదర్ వాక్యం చెప్తూ బైబిల్ 2 టెస్టమెంట్స్ ఆర్ 2 లిప్స్ ఆఫ్ గాడ్ అంట. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, దే ఆర్ బోత్ ద 2 లిప్స్ ఆఫ్ గాడ్. ఒక లిప్ పట్టుకొని మాట్లాడితే మనకు స్పష్టంగా ఉంటుంది కదండి. సో న్యూ టెస్టమెంట్ ఒక్కటే మనం తెలుసుకుంటే బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. కాబట్టి మనకు పాత నిబంధన కావాలి, కొత్త నిబంధన కావాలి. సో దే 2 టెస్టమెంట్స్, న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్, దే ఆర్ 2 లిప్స్ ఆఫ్ గాడ్. వెన్ దే మీట్ టుగెదర్ ద వర్డ్ విల్ బి వెరీ క్లియర్. సో మరి పాత నిబంధన చదవకుండా డైరెక్ట్గా న్యూ టెస్టమెంట్కి వెళ్తే చాలా విషయాలు తెలియదు కదా. అండ్ బ్రదర్ అలెగ్జాండర్ గారు ఆయన ప్రిపరేషన్ చాలా డీప్గా ఉంటుంది. అండ్ ఆయన ఎప్పుడైనా డైరీ తీసుకోండి, 5-6 పేజీలు రాసుకుంటారంట ఆయన అంత ఓపికతో. అండ్ ఈ ప్రెజెంట్స్ వెరీ వెరీ వెల్ సార్, వీ అప్రిషియేట్ యూ. నేను కానీ చాలా నేర్చుకున్నాను ప్రియర్. ఆఫ్ కోర్స్ పాత నిబంధనలు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయన ద్వారా. అండ్ we thank God sir, God has really blessed us through your teaching sir. ఆమేన్. ఒక 2 నిమిషాలు అందరం ప్రియులారా మనం ఉన్న స్థలంలో నిలబడి ప్రభురాత్రి పనులకు మనం సిద్ధపరచుకుందామా ప్రియులారా. యేసు ప్రభు చెప్పినట్టుగా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. ఈ ప్రభురాత్రి బలను ఎవ్వరైనా నిర్లక్ష్యం చేయకూడదంట ప్రియులారా. దీన్ని తిరిగినప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు యేసు ప్రభు. నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, మనకు బుద్ధి పుట్టినప్పుడు కాదు ప్రియులారా, మనం కూడినప్పుడల్లా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందాలంటారు. సో కాబట్టి ఒక 2 నిమిషాలు మనం పరీక్షించుకుని తండ్రి నాలో ఏమైనా తప్పు పాపం ఉంటే ప్లీజ్ క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి. అయోగ్యంగా తినొద్దంటాడు యేసుక్రీస్తు. ఎవరైనా అయోగ్యంగా తింటే పాపం మనసులో పెట్టుకొని తిన్నట్లయితే వాక్యంలో రాయబడింది వాళ్ళు సిక్ అవుతారంట, వాళ్ళు వీక్ అవుతారంట, వాళ్ళు చనిపోతారంట. వద్దు ప్రియులారా, మనం వేషధారణతో ఈ యొక్క ప్రభురాత్రి వల్ల తినేదొద్దు. పాపాలు ఒప్పుకుందాం, అందరితో ప్రేమ ఉందాం, అందరితో సమాధానం ఉందాం, మన మనసులో ఉన్న అన్ని తీసేద్దాం. అప్పుడు పాలు పొందుకుంటే మనకు దీవెన. తండ్రి, మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క శరీరం బట్టి థ్యాంక్స్ చెప్తున్నాం ప్రభు. ఆయన మా కొరకు శిలువలో చనిపోయాడు, తన దేహాన్ని గాయపరుచుకున్నాడు. థ్యాంక్ యూ. నేను తిని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సాధించి భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తం, దీనిని త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు. తండ్రి, మేము తిని త్రాగి నీ కొరకు జీవించి భాగ్యం దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరూ ముందుకొచ్చి ఈ రొట్టెను ద్రాక్షరసం తీసుకుని మీ స్థలాలకు వెళ్ళి మీరు దాంట్లో పాల్పొందవచ్చు. One by one, please come forward and take it. The bread and wine. మన స్థలానికి వెళ్ళి మనం దాంట్లో పాల్పొందాం. నీ రక్త ప్రభావమున మారోత హృదయము, నీ రక్త ప్రభావమున నారోత హృదయమును పవిత్రపరచును తండ్రి. ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును తండ్రి. ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాతరంగమునా. మనం ఉన్న స్థలంలోనే మన 2 చేతులు పైకెత్తి దేవుడికి మనం థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. మా అందరి కొరకు శిలువలో చనిపోయిన యేసయ్యా నీకు స్తోత్రం.
మా కొరకు నీ శరీరాన్ని గాయపరుచుకున్నందుకు స్తోత్రం. మా పాపాల కొరకు నీ రక్తాన్ని చిందించేందుకు స్తోత్రం. అందరం తిని నీ కొరకు మీరు అక్కడ వచ్చే వరకు మేము ఈ లోకంలో బ్రతికినందుకు నీ కొరకు జీవించి కృతజ్ఞతని క్రీస్తు పేరిట సంతోషంగా కృతజ్ఞతగా స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చివరికి చాలునయ్యా అనే పాటను మనం పాడుకుంటున్నప్పుడు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అనే పాటను పాడుతున్నప్పుడు మనం దేవుని సేవ నిమిత్తం ఇచ్చిన కానుకలను ఆయన సేవకు మనం సమర్పించుకుంటుంది కదా. చాలునయ్యా అనే పాటను మనం పాడుకుంటున్నప్పుడు సాంగ్ 215 అండి సాంగ్ నెంబర్. వాక్యంలో రాయబడింది యేసుక్రీస్తు ఒక్కడుంటే మన జీవితాలలో 215. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీకు చాలునయ్యా చాలునయ్యా నీకు Bye.
చివరి ప్రార్థన. తండ్రి అయిన దేవ, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాకు నేర్పించిన స్తోత్రాలు. నువ్వు ఎంత యథార్థవంతుడు తండ్రి. నీ భక్తులు, నీ సేవకులు చేసిన తప్పులను బయలుపరిచి అలాంటి తప్పులు మేము చేయకూడదు అని మాకు నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రభు. మొత్తం బైబిల్లో ఏమి చేయకూడదో ఏమి చెయ్యాలో ఇవి రెండు మాకు నేర్పించారు. మేము ఆ వాక్యాలు నేర్చుకొని ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ మాకు నేర్పించి మరి చక్కగా మేము నాయన దాని ప్రకారం చేసి రేపు నీ రాజ్యంలో నీ ముందు నిలబడ్డప్పుడు బలా మంచి నమ్మకమైన మంచి దాసుడలా అనిపించుకుంటూ మాకు కృప దయచేయండి. ఇదిగో ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడుకుంటున్న పంచుకున్న నీ సేవకుని మీ దాసుని దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత ఆసక్తిగా నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ రోజు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, వారి యొక్క గృహానికి మీరు దయచేయండి ప్రభువా. నేను సంతోషంగా మళ్ళీ అందరూ గృహాలకు వెళ్ళి నీ చిత్తమైతే వచ్చే గురువారం జరిగే బైబిల్ స్టడీలో మేమందరం కలిసి నిన్ను గణపరచుటకు సాయం చేయమని, నీ సేవ నిమిత్తం ప్రభువా ఎత్తబడిన కానుకలను దీవించండి ప్రభువా. నీ వాక్యంలో రాయబడ్డట్టుగా ఇప్పుడి మీకు అప్పుడు ఇవ్వబడును అన్నారు ప్రభువా. నీ సేవకు ఇచ్చిన వారు ఎప్పుడే కానీ ప్రభువా నాయన తక్కువ కాలేదు, వాళ్ళు ఎప్పుడు దరిద్రులు కాలేదు, వాళ్ళు ఎప్పుడు ప్రభువా ఆశీర్వాదం పొందారు. కాబట్టి నీకున్న గుణము ఇచ్చే గుణం. సో మేము కానీ నీ సేవకు ఇచ్చినప్పుడు మేము నీ గుణాలు కలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కానుక దీవించి మీ సేవ నింతో వాటకు సాయం చేయమని, ఇచ్చిన చేతుల్లో నిరంతరంగా ఫలింపచేయమని, వచ్చిన వారిని దీవించండి నాయన. ఎవరైతే ఈరోజు రాలేకపోయారో నాయన ఈ సెలవులకు ప్రభువా ఊర్లకు వెళ్ళారో వాళ్ళని కానీ మీరు దీవించండి. వచ్చే వారం మేమందరం కలిసి మీరు గణపరచుకు సాయం చేయమని నాయన. మందిరం కొరకు మనం ఒక స్థలం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తం అయితే మాకు చిన్న స్థలమో లేకుంటే రెడీమేడ్ బిల్డింగు దయచేసి మేము అక్కడ నిన్ను ఆరాధించుకున్నట్టు సాయం చేయమని నీకే వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, ఆయన ప్రేమించు వారికి సకల భక్తులకు ఇప్పుడును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. yes Lord, we believe all of us. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీట్ వన్ అనదర్ అండ్ దేవుని చిత్తమైతే విల్ మీట్ అగైన్. కొన్ని